లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అయితే ప్రొడ్యూసర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలని ఇందాకటి నుండి వెయిట్ చేస్తున్నాను, తను మళ్ళీ వచ్చాక అడుగుదామని. ఇచ్చారా రెమ్యూనరేషన్, లేకపోతే మనలో మనకి ఎందుకన్నారా? ఇవ్వలే. దేనికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు? సినిమాకి ప్రొడక్షన్ చేసిందే వాళ్ళు. ఏదైనా పర్లే రెమ్యూనరేషన్ ఇవ్వాల్సింది. అది తమ్ముడే పెకటే అంటే ఆ రెమ్యూనరేషన్ మేము ఇవ్వలేమండి. జనరల్ గా తన పైన చాలా ఎక్కువ చార్జ్ సినిమా చేస్తుంది. రిలీజ్ అయిన తర్వాత ఊహించని రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నా. సూపర్. ఏంటో మా బిగ్ టీవీ ఇదేమో మీరు బిగ్ బిగ్ న్యూస్ లెక్క చెప్తున్నారు ఇంకా ఇవాళ. ఉన్నాయి దాచా. చెప్పండి ఫస్ట్. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ చూడాలి, అందరు చూడాలి నా సినిమాని. ఒక వర్గం సినిమా కాదు. అయితే సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ వస్తారా మా దగ్గరకు? అప్పుడు ఇంకా చాలా దాచినవి చెప్తారా? అప్పుడు నెక్స్ట్ సినిమా గురించి చెప్తా. ఏదో ఒకటి. We want you. We want that energy. అయితే నెక్స్ట్ ఇంకా ఎన్ని మూవీస్ మీరే రాసుకుంటున్నారా? అంటే బేసికల్లీ చాలా తక్కువ మంది హీరోస్ ఉన్నారు. ధనుష్ అట్లా కొంతమంది మాత్రమే స్టోరీ రాసుకోవటం, డైరెక్ట్ చేయటం, యాక్ట్ చేయటం, కాస్టింగ్ చూసుకోవడం చేసిన వాళ్ళలో చాలా తక్కువ మంది. ఆన్ నంబర్స్ వీ కెన్ కౌంట్. అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు మీరు కూడా ఒక ఏమంటారు మంచి కమర్షియల్ స్పేస్ ని తీసుకోబోతున్నారు అనేది ఈ మూవీతో నాకు అర్థమైపోయింది. చిన్న కరెక్షన్, హీరోని కాదు ఫస్ట్ పాయింట్. నేను అక్కడ స్టోరీ హీరో, స్టోరీ నెక్స్ట్ సినిమా అయినా కూడా స్టోరీ హీరో అర్థమైంది. కానీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? అదే చెప్పారు కదా అన్న ఇందాక. వేరే వాళ్ళకి ఆ చెప్పాను, ఆ కథలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ తను చేస్తే బాగుంటుంది. ఎవరన్నా చేస్తే బాగుండే, డైరెక్షన్ చేయాలనుకున్నా. ఓకే ఫైన్, లెట్ మీ కరెక్ట్ ఇట్. అది ఎవరు రాలేదు. నా అందుకని అన్నిట్లో అదే చెప్పా. నా దీపానికి నేనే నూనెనయ్యా, ఒత్తునయ్యి నేనే వెలిగించుకున్నా. అయితే ఫ్యూచర్ లో మీరు యాక్టింగ్ చేస్తానండి. చేస్తారు. నాకు అన్నయ్య నెక్స్ట్ సినిమాలో ఆయన ఇప్పుడు పట్టుకున్నాను ఆయన్ని. ఆయన ఇప్పుడు 3-4 సినిమాలు వరుసగా చేస్తున్నారు. అందులో ఏ చిన్న క్యారెక్టర్ నేను ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను. నేను ఆర్టిస్ట్ బేస్కి. ఇన్ఫాక్ట్ మేము ఇప్పుడు ఆంధ్రవేలో వస్తున్నప్పుడు ఒక పిక్చర్ గురించి అడిగారు, జస్ట్ 1 డే క్యారెక్టర్ అండి అని. నేను వద్దన్నాను. వెంటనే అదేంటన్నా అలా అన్నారు. నేను చేసేస్తాంటారు ఆయన. ఈ సినిమా ఇన్ని ప్రమోషన్స్ పెట్టుకుని 1 డే వెళ్తా ఏంటంట నేను. ఎందుకంటే తనకు ఇష్టం, అంటే బేసిక్ యాక్టర్ కాబట్టి కనపడాలి ఏదైతే. అయితే నేను కరెక్ట్ చేసుకుంటా. ఒక ఆర్టిస్ట్ లా ఉంటూ డైరెక్షన్ చేస్తూ స్టోరీ అంతేనండి. అది అన్నది బాగున్నారు. అలా లేరు, ఎవరు కూడా లేరు. తమిళ్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. తమిళ్ కమెడియన్స్ అంటే సంతానం గారి వరకు అది జరిగింది. ఇంతకుముందు వడివేలు గారు కానివ్వండి, ఇంతకుముందు ఉన్న పాత పూర్వం చంద్రబాబు గారు అని తమిళ్లో చాలా టాప్ కమెడియన్ ఆయన. వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక 20 మంది రైటర్స్ ఉంటారు. మీరు ఏం లేదు, డైరెక్టర్ గారు వెళ్ళి నాకు ఈ కథలో ఒక కమర్షియల్ స్పేస్లో నవ్వుకోవాలని చెప్పి ఆ కమెడియన్ దగ్గర నుంచి బయటికి రాగానే స్క్రిప్ట్ రెడీ అయిపోతుంటుంది. అక్కడ రైటర్లు వడ్డించేసి ఓన్లీ అక్కడ వరకే వాళ్ళని షూట్ చేసి అది అతికించుకుంటారు. అలా తెలుగులో వచ్చేసరికి వేణుమాధవ్ అన్న ఉండేవాడు. నాకు అత్యంత ఆత్మీయులు వేణుమాధవ్ అన్న. ఆయన ఉంటే చాలా ఆనందపడేవాడు. ఇప్పుడు నా సక్సెస్ అంటే ఈ మాత్రం ఎదుగుదల కూడా ఒక సక్సెస్ ఏమన్నా. అది చూసి చాలా ఆనందం. వేణుమాధవ్ అన్న అలా రాజమౌళి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్లకి స్క్రిప్ట్ అలా ఇచ్చి పడేశాడు. అందుకే మీరు ఏ సినిమాలో అయినా చూడండి, వేణుమాధవ్ అన్నది సపరేట్ ట్రాక్ ఉంటుంది. సినిమాకి దానికి సంబంధం ఏమి ఉండదు. ఆయన వస్తాడు, హీరో ఎవరితో కామెడీ చేయాలి, హీరోనా హీరోయిన్నా ఒక విలనా, అంతే. హీరో విలన్, వేరే వాళ్ళతో కామెడీ ఉండదు. ఒక కమర్షియల్ ట్రాక్ ఉంటుంది. కట్ చేస్తే ఆ ఫన్, ఆ సీరియస్నెస్ కథ ఎలా వెళ్తున్న టైంలో ఒక బంచ్ కామెడీ, మళ్ళీ కట్ చేస్తే ఎక్కడో సెకండ్ హాఫ్లో బంచ్, ఎండ్లో బంచ్. అట్లా వేణుమాధవ్ అన్న అలా రైటర్లని పోషించేవాడు. అలాగా ఆయన రైటర్ స్వతహా. ఇప్పుడు మా జబర్దస్త్ దయ వల్ల ఏంటి అంటే, మా జబర్దస్త్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ రైటరే, ప్రతి ఆర్టిస్ట్ నటులే. సో మాకు జబర్దస్త్ అలా నేర్పింది. మాకు జబర్దస్త్ అనేది మమ్మల్ని కరుడు కట్టిన రైటర్లను చేసింది, కరుడు కట్టిన నటులను చేసింది. కరుడు కట్టిన పదం అంటే ఇంకా మమ్మల్ని అన్నీ రుద్దింది. మాకు సెట్ వర్క్ వచ్చు, ప్రొడక్షన్ వర్క్ వచ్చు. మా శ్యాంప్రసాద్ రెడ్డి గారి దయ వల్ల మాకు అన్నీ వచ్చాయి, అన్నీ నేర్చుకున్నాం. ఆకలి లేని స్థాయి నుంచి, ఆకలి అయితే ఎలా ఉంటుంది, ఆకలిని కూడా ఎలా తట్టుకోవచ్చు, ఏసీలో ఎలా ఉండొచ్చు, ఏసీ లేకపోతే ఎలా ఉండొచ్చు, హౌ టు బిహేవ్ టు సమాజంలో మనం ఎలా కనెక్టివిటీ అవ్వాలనేది నేను జబర్దస్త్ ద్వారానే నేర్చుకున్నాను. అన్నీ నేర్పారు మాకు అక్కడ. కరెక్ట్. ఎట్లానో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి లైఫ్ గురించి పాయింట్ వచ్చింది కాబట్టి లెట్ మీ ఆస్క్ యూ. ఇప్పుడు మీరైనా సుజాత గారైనా ఇద్దరూ మాకు తెలుసు, మీ ఆ డెవలప్మెంట్ మొత్తం, ఆ స్టేజెస్ మొత్తం మేము చూసాము. అయితే ఒక పర్టికులర్ పాయింట్లో మీరు బాగా సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిన తర్వాత ప్రొడక్షన్ చేస్తే రిస్క్ తీసుకోవాలని ఎట్లా అనిపించింది? అంటే అట్లీస్ట్ వీ నో యూ ఆర్ ఎల్స్ మీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది. పెద్ద పెద్ద పదాలు, పీపుల్ నో యూ. ఏదో ఇంటర్వ్యూతో నన్ను ఏదో చేసేటట్టే ఉన్నావు. మీరు అట్లా చెప్తే మీ ఫ్యాన్స్ నెక్స్ట్ నన్ను వేసుకుంటారు. మీరు చూడండి, అభిమానం అనేది తప్ప ఫ్యాన్స్ పదం అనేది లేదండి. నేను ఒకటి చెప్తా, అభిమానం. ఈ రోజుకి మనం ఒక వ్యక్తిని అభిమానిస్తాం,
రేపు ఇంకో వ్యక్తిని అభిమానిస్తాం. ఆ వ్యక్తి ఆ తాలూకా అప్పటి వరకు మనకు కనిపించేటువంటి ఇది తప్ప బేసులు, ఫ్యాన్లు, ఫైన్. మీ టీవీలు. భాషలో సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఇంతేనా? ఇంత మాట్లాడడం చాలా కష్టమా మీ ఇంట్లో కూడా? అంటే నేను దీనికి నేను నాకు ఆన్సర్ తెలిసి చెప్పలేను. ఇంట్లో మరి మాట్లాడడం అనుకుంటున్నాను ఇంట్లో సుజాత. వేరుంటదిగా. ఓ, ఇంట్లో అటు ఇటు ఇప్పుడు అవుతుంది. ఒక పులి ఉంటుంది, ఒక కథ ఉంది, మా గురుగారు చెప్తారు, రాళ్ళపల్లి గారు. మ్మ్. ఆయన ఎప్పుడు ఆయనతో ట్రావెల్ చేశారు. నాకు ఈ రచన అలవాటైంది కూడా వారి దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారం కానీ, లేకపోతే ఆయన నాటకాలు థియేటరింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు, ఏంటి గురుగారు ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని మాస్టారు అంటారు. మ్మ్. అదేంటి మీరు ఇంత పెద్ద ఆర్టిస్టు, సమాజంలో మీరు కూర్చొని మాట్లాడితే 100 మంది వింటారంటే 100 మందికి చెప్పుకోవచ్చు కానీ ఇంట్లో భార్యకి చెప్పుకోలేము మనం, నీకు తెలియదు ఆ విషయం బుజ్జా అన్నట్టు. సో ఇంట్లో తగ్గుతారు. భార్య దగ్గర అక్కడ తగ్గేది లేదు. ఆయన ఒకటని కాదండి, మీరు అడగండి ఎవరినైనా సరే. ఈయన చెప్పమనండి. Same అదే. పార్వతమ్మ దగ్గర నేను పరిస్థితి అందుకే ఏంటండి? ఇన్వాల్వ్ అవుతున్నాను నేను కూడా. సాటి పరిస్థితి అంటే? ఆయన బాధ్యతడే. షూటింగ్ స్పాట్ వరకేనండి, యాక్షన్ కట్ చెప్పేటప్పుడే మనం నెక్స్ట్ మన లైఫ్ ని యాక్షన్ కట్ నడిపించేది వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఇంట్లో డైరెక్టర్ పిల్లి బయట పులి అన్నట్టు. లేదు, వాళ్ళ సహకారం లేకపోతే అంటే ఈ ఇక మళ్ళీ ఇదంతా ఎందుకు లేండి, ఇప్పుడు మళ్ళీ సోపు ఇంకా ఇది చెప్పాలి. సోప్ అనేది కాదు. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చెప్పకూడదు కదా. లేదు, లేదు, చెప్పండి. it's okay అన్న. ఇది యూనివర్సల్ మ్యాటర్, నీది నాది కాదు. పెద్ద ఆహా మహానుభావుడు. చెప్పిందంతా చెప్పి లేదండి పాపం బాగా సపోర్ట్, ఎందుకులే మళ్ళీ సోప్ వేయడం ఎందుకు ఇంకా. సోప్ కాదు, తన సపోర్ట్ ఆల్వేస్ ఉంది కాబట్టే నేను బిగ్ టీవీ వరకు రాగలిగా. మరి అంతే కదా, లేచి రెడీ అయ్యి నేను వస్తానని చెప్పటం, ఒక అరగంట ఆమె గురించి ఎదురు చూడటం. యాక్చువల్గా మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి ప్రమోషన్స్ లో. ఓన్లీ మేమిద్దరం అవైలబుల్ ఉంటున్నాం సమ్ టైమ్స్. సో సుజాత గారిని అడిగితే వెంటనే ఆవిడ నాకు డే వైజ్ ఇంత తీసుకుంటున్నాను నేను, నాకు అది ఇస్తే కనికరించింది, మాకు కనికరించి అది ఆమెకున్న request విలువైన చేసి. సమయాన్ని మాకు కేటాయించింది. మా చూసారా? హీరోయిన్ అయితే అసలు ఇవ్వదు టైం. ఆవిడ ఈ సినిమాతో హాలీవుడ్కి వెళ్తుంది యాక్చువల్లీ. వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ వస్తుంది. Oh, wow. ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. అంటే పాపం ఎడ్యుకేషన్ లేదండి, తను యాక్చువల్ గా కానీ basically గా ఇద్దరు బాగా సెట్ అయ్యారు అక్కడ. ఆ చైల్డిష్ ఫేస్ ఇద్దరు. ఇద్దరిలో ఉంది. అలానే ఉంటుంది చిన్నపిల్లల తత్వం. బట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మీరు ఆ సినిమా ట్రై చేయండి. ఇప్పుడు తప్పకుండా. నాగ చైతన్య గారికి ఎట్లా సెట్ అవుతుందో మీకు కూడా అట్లానే సెట్ అవుతుంది. 3 ఫేజెస్ లో మిమ్మల్ని ఈజీగా చూసేయచ్చు మేము. హీరోయిన్ గా నువ్వు చేస్తావు. చేస్తారు రెడీ. వెరీ నైస్. ఇప్పుడే పేపర్స్ తిండమ్మా సైన్ చేసుకుని వద్దులే, ఈ ఇంటర్వ్యూ కట్ చేసుకొని మీకు చూపిస్తా అప్పుడు. అవునా, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, అది చేయండి. విల్ బి వెరీ హ్యాపీ టు వాచ్. థ్యాంక్ యూ. 3 phases లో నేను ఇమాజిన్ చేసుకున్నాను ఆల్రెడీ. నన్ను కూడా ఇమాజిన్ చేసుకుంటున్నావు అంటే ఒక ఇమాజినేషన్ వచ్చిన తర్వాత కదా మీ దాకా అది వస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా చేస్తే బాగుంటుంది అని. ఈ పిక్చర్ చూసిన వెంటనే ఐ గాట్ ఇట్. ఎందుకో ఒక థ్యాంక్ యూ స్కూల్ ఏజ్ బాయ్, ఒక కాలేజ్ ఏజ్, ఒక మిడిల్ ఏజ్ బాగుంటుంది కదా. అంటే మీరు చెప్పాలి, నేను ఇమాజిన్ నేను చేసుకోలేను, ఎందుకంటే 24 గంటలు పక్కకుంటా. చాలా పెద్ద మాట అనేసారు, కష్టం. ఇప్పుడు ఏదైనా అంతేనండి. ప్రతిరోజు తాజ్మహల్ ని చూసాం అనుకోండి, బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టేస్తుంది. తిరుపతిలో ఉన్న ప్రతి వాళ్ళు తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళరు కదా ప్రతిరోజు. అలానే ఎలా అయినా మిమ్మల్ని మీరు అదే చాలా మంచి చూసారా? వాటితో పోల్చుకోవాలి. Comparison ఏం చూసారా? లేదు. కంపారిజన్ లో కూడా తగ్గేదే లేదు, చూసినావా? లేదండి, నిజంగా తను బిజీగానే ఉంది. అటు ఇప్పుడు నా ప్రొఫెషనల్ బిజీ కావచ్చు, గురించి ఏం అడిగేది అటు లేదు, ప్రొఫెషనల్ గా ఏం కావచ్చు, వదిలేదు. ఇటు తల్లిగా ఇంట్లో బాధ్యతలు అన్ని చూసుకోవాలి కాబట్టి అంటే ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ కంటే ఇప్పుడు నేను ఒక మదర్ గా ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి నా టైం Work చేయనంటుంది. మాక్సిమం నాకు బేబీతో. పాప. For more videos like this, subscribe Big TV channel.